రూట్ కెనాల్ అయినాక క్యాప్ పెట్టించుకుంటారు కదా! క్యాప్ పెట్టించుకునే వరకు అంతా బానే ఉంటుంది. కానీ కొంతమందికి క్యాప్ పెట్టించుకున్నాక, ఆ క్యాప్ పెట్టించుకున్న ప్లేస్‌లో మళ్ళీ పంటి నొప్పి రావటం, తలనొప్పి రావడం జరుగుతుంది. ఎందుకలా? నిజంగానే తలనొప్పి వస్తుందా అనంటే వస్తుంది కొంతమందికి. దానికి కారణం ఏంటంటే క్యాప్ అనేది ల్యాబ్‌లో ప్రిపేర్ అవుతుంది. అది కరెక్ట్‌గా ల్యాబ్‌లో ప్రిపేర్ అయినప్పటికీ, మనకి తిరిగి వచ్చేసరికి మనకి ఆ గ్యాప్‌లో ఈ టూత్ మూవ్‌మెంట్ అనేది జరుగుతుంది. అండ్ దవడలో కూడా మూవ్‌మెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో, మనకి ఆ క్యాప్ ఫిక్స్ చేసినప్పుడు కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ తప్పనిసరి. అందుకని మీ డెంటిస్ట్ ఎప్పుడైనా సరే మీకు ఒక బ్లూ పేపరో లేదా రెడ్ పేపరో ఇచ్చి బైట్ చేయమంటూ ఉంటారు. అంటే కొరకమంటారు. ఎక్కడైతే హై పాయింట్స్ ఉన్నాయో, ఆ హై పాయింట్స్ అనేవి అన్నీ తగ్గించి మీకు క్యాప్ అనేది ఫిక్స్ చేస్తారు. దాన్ని మనం హై పాయింట్ అడ్జస్ట్‌మెంట్ అని అంటాం. అది గనక సరిగ్గా చేయకపోతే, హై పాయింట్ అడ్జస్ట్‌మెంట్ అని సరిగ్గా చేయకపోతే మీకు పంటి నొప్పొస్తుంది. అండ్ సరిగ్గా అప్పుడప్పుడు అన్ని హై పాయింట్స్ సరిగ్గా చేసి ఫిక్స్ చేసినాక కూడా మీరు పన్నుని మళ్ళీ వాడటం మొదలుపెడుతున్నారు కాబట్టి మీకు కొత్త హై పాయింట్స్ ఏర్పడొచ్చు. అందుకని ఒక 3-4 డేస్ అయినంక దాన్ని గమనించండి. ఒకవేళ మీకు మళ్ళీ అక్కడ పన్ను నొప్పి రావటమో, లేదా హెడేక్ లాగా రావటం ఉంటే గనక మీ డెంటిస్ట్‌ని కలిస్తే మీకు ఆ హై పాయింట్స్ అనేవి మళ్ళీ తగ్గిస్తారు.